పల్లకిల వేదికగా శ్రీలంకతో ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి టీ20లో భారత్ సూపర్ ఓవర్లో ఘన విజయం సాధించింది. కుర్రాళ్ల అద్భుత పోరాటం, సూర్యకుమార్ యాదవ్ గొప్ప కెప్టెన్సీతో ఓటమి కొరల్లో నుంచి టీమిండియా బయటపడి గెలిచింది. 3 టీ20ల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 37 బంతుల్లో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రియాన్ పరాగ్ 18 బంతుల్లో 26 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 18 బంతుల్లో 25 పరుగులతో సత్తా చాటారు. ఓ దశలో భారత్ స్కోరు 30 పరుగులు, 4 వికెట్లు, 48 పరుగులు, 5 వికెట్లు మాత్రమే. ఈ స్థితిలో గిల్, పరాగ్, సుందర్ బ్యాట్ తో గొప్ప పోరాటం చేశారు. ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్ ఓవర్లలో లంక 3 బంతుల్లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఛేదనలో భారత్ తొలి బంతుకే బౌండరీ బాది విజయం సాధించింది. అయితే మ్యాచ్ భారత్ గెలుస్తుందని ఎవరు ఊహించలేదు. చేజింగ్ లో లంక 15 ఓవర్లకు 108 పరుగులు, 1 వికెట్ తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో 30 పరుగులు అవసరం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. కానీ భారత బౌలర్లు 22 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టారు. చివరి 2 ఓవర్లో బౌలింగ్ వేసిన రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయడం విశేషం. వాషింగ్టన్ సుందర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలను శ్రీలంక కెప్టెన్ అయిన చరిత్ అసలంక వివరించాడు. మిడిల్ ఆర్డర్ పేలవమైన బ్యాటింగ్, షాట్లు ఎంపిక తప్పిదాలే తమ కొంప ముంచాయని చెప్పాడు. మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. మిడిల్ ఆర్డర్ పేలవంగా ఆడారు. చెత్త షాట్ల ఎంపికనే ప్రధాన కారణం. బంతి పాతదయ్యే కొద్దీ పరిస్థితికి తగ్గట్లుగా షాట్ సెలెక్షన్ చేయాలి. ఈ పిచ్లపై బ్యాటింగ్ కష్టమే, కానీ మేం చేజింగ్ చేయగలిగే స్కోరే ఇది. సాకులు చెప్పలేం. ప్రొఫెషనల్ క్రికెటర్ గా మేం మెరుగ్గా ఆడాల్సి ఉంది. అసరంగాను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపించిన వ్యూహం ఫలించలేదు. ఇక వన్డేల్లో అయినా కాస్త మంచిగా బ్యాటింగ్ ప్రదర్శన చూడాలనుకుంటున్నా. మా టాప్ ఆర్డర్ ఒక్కటే సానుకూలాంశం అని చరిత్ అసలంగా అన్నాడు. కాగా శుక్రవారం నుంచి 3 వన్డేల సిరీస్లు ప్రారంభం కానున్నది. ఈ మ్యాచెస్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.